నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ముందుకెళ్లలేరు, అలా అని వెనక్కి రాలేరు. దీంతో రోజుకో మాట, రోజుకో ప్రకటన. ఇరాన్తో యుద్ధం వేళ ట్రంప్ తీరు ఇది. ఇప్పుడే ఓ మాట అంటారు, గంటలు తిరగక ముందే కాదు కాదు అని యూటర్న్ తీసుకుంటారు. వారితో ట్రంప్లో ఓ రేంజ్ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. కట్ చేస్తే ఇప్పుడు అమెరికా పాలనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల్ని ఒక్కొక్కరుగా తీసేస్తోంది ఆ దేశ రక్షణ శాఖ. యుద్ధం వేళ ఈ పరిస్థితి ఎందుకు? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఇరాన్ యుద్ధం వేళ పెంటగాన్ లో ప్రకంపనలు, అమెరికా రక్షణ శాఖలో భారీ ప్రక్షాళనలు. అటు అటార్నీ జనరల్, ఇటు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, రక్షణ మంత్రి ఆదేశాలతో అధికారుల రాజీనామాలు. యుద్ధం వేళ అమెరికాలో అసలేం జరుగుతోంది? ప్లానింగ్ లేకుండా మొదలు పెట్టిన యుద్ధం, పరువు కాపాడుకోవడం కోసం చేస్తున్న యుద్ధం. ఇది ఇరాన్తో వార్లో అమెరికా తీరు. ఇజ్రాయెల్తో కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటూ ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టిన అమెరికా ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతోంది. గల్ఫ్ దేశాల నుంచి విన్నపాలు, ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు, స్వదేశంలో నిరసనలు అన్నీ కలిపి ట్రంప్ మెడకు చుట్టుకుంటున్నాయి. వీటన్నింటికి మించి తగ్గేదలే అన్నట్లు కనిపిస్తున్న ఇరాన్ ఇలాంటి పరిణామాల మధ్య ఏం చెయ్యాలో, యుద్ధం ఎలా కంటిన్యూ చెయ్యాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ యుద్ధం ప్రభావం అమెరికా సైన్యంతో పాటు ఆర్మీ చీఫ్లు, కీలక విభాగాల అధిపతుల మీద పడుతుందా అంటే అవును అన్నట్లే కనిపిస్తోంది. కీలక అధికారులు ఒక్కొక్కరుగా బాధ్యతల నుంచి తప్పుకోవడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అమెరికాలో ట్రంప్ సర్కార్ మరోసారి సంచలన నిర్ణయాలు తీసుకుంది. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండిని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. ప్రస్తుతానికి డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచేను తాత్కాలిక అటార్నీ జనరల్ గా నియమిస్తున్నట్లు తెలిపారు. బాండీ తొలగింపుపై తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ట్రంప్ ఆమె అటార్నీ జనరల్ గా ఉన్న సమయంలో చేసిన పనిని ప్రశంసించారు. నేరాల అణచివేతను పర్యవేక్షించడంలో ఆమె అద్భుతంగా పనిచేశారని, ఆమె ఒక విశ్వసనీయ స్నేహితురాలని, దేశభక్తురాలు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. పామ్ బాండీ ప్రైవేట్ రంగంలో ఎంతో అవసరమైన ముఖ్యమైన కొత్త ఉద్యోగంలోకి వెళుతున్నారని పొగిడిన ట్రంప్ ఆమె ఎందుకు పదవిని విడిచి వెళుతున్నారనే దానికి కారణం మాత్రం బయటపెట్టలేదు. ఇకటు అమెరికన్ ఆర్మీలో కీలక వ్యక్తుల తొలగింపు ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. వైట్ హౌస్ పరిణామాలను నిశితంగా పరిశీలించే వారిని బాండీ తొలగింపు పెద్దగా సర్ప్రైజ్ చేయలేదని టాక్. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించిన ఎప్స్టీన్ ఫైళ్లను బాండీ నిర్వహించిన తీరుపై ట్రంప్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఆమెను తొలగించినట్లు తెలుస్తోంది. ఇకటు డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ నాయకత్వంలో అమెరికా భారీ మార్పులు చేపట్టింది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆ తరువాత వెంటనే మరో ఇద్దరు సీనియర్ ఆర్మీ ఉన్నతాధికారులు డేవిడ్ హోడ్నే, విలియం గ్రీన్ జూనియర్ ను కూడా విధుల్లోంచి తీసేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆర్మీ ఉన్నత స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతకు ఇది అద్దం పడుతోంది. గత అక్టోబర్లో పదోన్నతి పొందిన జనరల్ హోడ్నే మోడర్నైజేషన్ సిద్ధాంతంపై దృష్టి సారించే కీలకమైన 4 స్టార్ పదవి అయిన ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రైనింగ్ కమాండ్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఇకటు మేజర్ జనరల్ గ్రీన్ ఆర్మీ అగ్రశ్రేణి చాప్లన్ గా పనిచేశారు. పీట్ హెగ్సేత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రక్షణ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే డజను మందికి పైగా ఉన్నత స్థాయి జనరల్స్ ను, అడ్మిరల్స్ ను పదవుల నుంచి తొలగించారు. ముందస్తు పదవీ విరమణ చేసేలా ఒత్తిడి తెచ్చారు. గతంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ చార్లెస్ సిక్యూ బ్రౌన్ పై ట్రంప్ వేటు వేయగా అప్పట్నుంచి సైనిక అగ్రనాయకత్వంలో భారీ మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. యుద్ధ సమయంలో ఇలాంటి మార్పులు రావడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఒకే రోజు 3 కీలక సైనిక అధికారులను అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సేత్ తొలగించడం హాట్ టాపిక్ అవుతోంది. ఇరాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో కీలక అధికారులను తొలగించడం అమెరికా సైనిక చరిత్రలోనే చాలా అరుదైన విషయం. అటు అటార్నీ జనరల్, ఇటు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తొలగింపుతో ట్రంప్ పాలనలో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు భీకరంగా సాగుతున్న యుద్ధం, ఇలాంటి సమయంలో రక్షణ శాఖలో భారీ మార్పులు. ట్రంప్ నిర్ణయాలకు అర్థమేంటనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇరాన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక, యుద్ధం ఎలా ఆపాలో అర్థం కాక నానా అవస్థలు పడుతున్నారు.
ఇలాంటి టైంలో అధికారుల్ని తొలగించడం అంటే అర్థమేంటి? ట్రంప్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారా? తన వైఫల్యాలను అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ప్రపంచ దేశాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అధికారుల తొలగింపు వెనుక అసలు వ్యూహమేంటి? ట్రంప్ బ్లేమ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారా? తన వైఫల్యాలను అధికారులపై తోసేస్తున్నారా? యుద్ధానికి ఈ తొలగింపులకు సంబంధం ఉందా? అమెరికాలో పరిణామాలపై జరుగుతున్న చర్చ ఏంటి? మిడిల్ ఈస్ట్ లో ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. వార్ మొదలై నెల రోజులు గడిచింది. మొదటి రోజు యుద్ధ తీవ్రత ఎలా ఉందో ఇప్పుడు అంతకు మించి అనిపిస్తోంది. చిన్న చిన్న ఆయుధాలతో అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్ అగ్రరాజ్యానికి భారీ నష్టాన్ని మిగులుస్తోంది. వ్యూహాత్మకంగా దాడులు చేస్తూ అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. గల్ఫ్ దేశాలపై దాడులు, హర్మోజ్ జలసంధిపై పట్టు బిగించిన ఇరాన్ మొత్తం వార్ సినారియోను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. హర్మూజ్ అనేది ఇరాన్కు వ్యూహాత్మక బలంగా మారింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ దేశం ఇస్తున్న షాట్లకు ట్రంప్ మైండ్ బ్లాంక్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా, రాజకీయంగా, దౌత్యపరంగా ఇరాన్తో యుద్ధం ట్రంప్నకు ఇబ్బందులు తీసుకొస్తోంది. దీంతో యుద్ధంలో ముందుకెళ్లలేక, అలా అని వెనక్కి రాలేక ట్రంప్ పడుతున్న ఇబ్బందులన్నీ ఇన్ని కావు. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు ఆర్మీలో, వైట్ హౌస్ లో అధికారుల తొలగింపులు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. గట్టిగా లెక్కేస్తే ఇరాన్ ను వారం రోజుల్లో గుప్పెట్లోకి తీసుకోవచ్చనేది ట్రంప్ ప్లాన్ గా కనిపించింది. అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది. అగ్రరాజ్యానికి ఆ దేశం చుక్కలు చూపిస్తోంది. హర్మోజ్ జలసంధి వ్యవహారం అమెరికా అన్ని రకాలుగా కార్నర్ అయ్యేలా చేస్తోంది. ట్రంప్ పిలుపునిచ్చిన నాటో దేశాలు కనీసం స్పందించడం లేదు. దీంతో యుద్ధం విషయంలో ట్రంప్ గందరగోళానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారు. నిజానికి ఎలాంటి ప్లానింగ్, అంచనాలు లేకుండా ఏకపక్షంగా అమెరికా యుద్ధంలోకి దిగింది. మరీ ముఖ్యంగా హర్మోజ్ విషయంలో యుద్ధాన్ని ముగించడం విషయంలో కనీసం ఐడియా ఉన్నట్లు కూడా అనిపించలేదు. ఇదే ఇప్పుడు అమెరికాను, ట్రంప్ను టార్గెట్ అయ్యేలా చేస్తోంది, ఒత్తిడి పెంచుతోంది. ఇకటు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికాకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇంట బయట అమెరికా మీద ఒత్తిడి పెరుగుతున్న వేళ ఈ అధికారుల తొలగింపుతో మ్యాటర్ను డైవర్ట్ చేసే వ్యవహారమా, లేదంటే అంతకు మించి వ్యూహం ఉందా అనే చర్చ నడుస్తోంది. పీట్ హెగ్సేత్ ట్రంప్కు హితుడు, సన్నిహితుడు కూడా. అలాంటి వ్యక్తి ఇప్పుడు రక్షణ శాఖలో సమూల మార్పులు చేస్తున్నాడు. దీని వెనక కారణం ఏంటనేది మరికొందరి ప్రశ్న. సైనిక పరంగా ప్రపంచంలోనే మేటి బలగం ఉన్న అమెరికా ఇప్పుడు ఇరాన్ చేతిలో దెబ్బలు తింటున్న పరిస్థితి. ఇదే ఇప్పుడు తొలగింపులకు కారణమా? డిస్కషన్ జరుగుతోంది. యుద్ధంలో గెలిస్తే అధ్యక్షుడి సామర్థ్యం, ఓడితే మాత్రం సైన్యాధిపతి అసమర్థత అనే ముద్ర వేసేలా ట్రంప్ తీరు కనిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తొలగింపుల వెనక మరో కారణం కూడా వినిపిస్తోంది. అమెరికా సైన్యాన్ని వశం చేసుకోవడమే లక్ష్యంగా పీట్ హెగ్సేత్ వ్యూహం అనేది మరికొందరి వాదన. ట్రంప్కు సన్నిహితుడైన హెగ్సేత్ అమెరికా ఫస్ట్, పీస్ త్రూ స్ట్రెంగ్త్ విధానాలను అమలు చేయడంలో ముందున్నారు. ఇరాన్పై సైనిక చర్యలు చేపట్టాలని ప్రతిపాదించిన తొలి సీనియర్ అధికారి హెగ్సేత్ అని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుత ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ప్రధాన ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇకటు యుద్ధం త్వరగా ముగుస్తుందని ట్రంప్ చెప్పినా ఆయిల్ ధరలు పెరగడం, ఇరాన్ క్షిపణి సామర్థ్యం ఇప్పటికీ బలంగానే ఉండడం, స్ట్రాటజిక్ లక్ష్యాలు పూర్తి కాకపోవడంతో అమెరికాపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో బైడెన్ కాలం నాటి అధికారులను తొలగించి తనకు నమ్మకమైన వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తే గతంలో పనిచేసిన వాళ్ల వైఫల్యం వల్లే యుద్ధంలో ఈ పరిస్థితి అనే ఇమేజ్ క్రియేట్ చేయొచ్చనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తుందనేది మరికొందరి వాదన. క్లియర్ గా చెప్పాలంటే ఇది ఒక బ్లేమ్ గేమ్. వైఫల్యాలను వాళ్ల మీద నెట్టి తన మీద ఒత్తిడి తగ్గించుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. నిజానికి అదే నిజం అనిపిస్తోంది కూడా. ఇప్పుడు యుద్ధంలోనే కాదు, రాజకీయాల్లోనూ ట్రంప్ ఇలాంటి గేమ్ ఆడుతూ వస్తున్నారు. అయితే యుద్ధం ఇంకొన్ని రోజులు కొనసాగితే ఇలాంటి మార్పులు ఇంకా వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా యుద్ధం వేళ అధికారుల తొలగింపులు ట్రంప్ను మరోసారి కార్నర్ అయ్యేలా చేస్తున్నాయి.